నా ప్రియ సహోదరులారా, ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయము 18, 19, 20, 21 వాక్యాన్ని పరిశీలన చేద్దాము. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి, నేను అద్దరికి వెళుచున్నాను అని ఆజ్ఞాపించాడు. నేను 2-3 వీడియోల్లో చెప్పాను, ప్రభు ఎక్కడ ఉన్న జనసమూహము విపరీతముగా ఉంటారు అని. వాస్తవము, అది గ్రహించాల. కనుక ప్రియులారా, ఇది అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో చెప్పి, నేను అద్దరికి వెళుచున్నాను, మీరు కూడా వస్తే రండి, లేకపోతే మీకు మళ్ళా వచ్చి నేను వాక్యం బోధ చేస్తాను అని చెప్పి ఆ జనంతో మాట్లాడి తను వెళ్ళబోతున్నటువంటి సమయంలో ఒక శాస్త్రి వచ్చి, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో నేను కూడా నీ అంటే వస్తానన్నాడు. శాస్త్రి అంటే మీకు తెలుసండి, సబ్స్క్రైబ్ అంటే లేఖ రాసేవాడు. వాడినే లేఖుడు అని కూడా అంటారు, వ్రాత రాసేవాడు అని కూడా అంటారు. అటువంటి శాస్త్రి అన్నాడు ప్రభుతో, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడికే వస్తా, నాకు అభ్యంతరమే లేదు అన్నాడు. ఓ శాస్త్రి, నేను ఎక్కడుంటానో, ఎక్కడ బోధ చేస్తానో, ఏ ప్రాంతంలో ఉంటానో నీకు తెలియదు, నాతో నువ్వు రానవసరం లేదు, రాలేవు కూడా అన్నాడు. ఎందుకు రాలేను అన్నాడు. ఇదిగో ఈ లోకంలో నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఏమో నివాసాలు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకునేకైనను స్థలము లేదు అన్నాడు. చాలా యథార్థమైనటువంటి విషయం ఇది. మనుష్య కుమారుడు అంటే ఇతనే, దేవుని కుమారుడు అన్న ఇతనే. దేవుడికి ఆస్తులు కావాలండి, దేవునికి డాబాలు కావాలండి, దేవునికి గోపురాలు, గుళ్ళు ఇవన్నీ కావాలండి, ఇళ్ల స్థలాలు కావాలండి. నో, ఆయన ఇవ్వటానికి వచ్చాడు కానీ తీసుకోవడానికి రాల. లేకపోతే ఒక చోట కూర్చొని నేనే దేవుని కుమారుడు, రండి రండి నన్నే పూజ చేయండి అని పలికే దేవుడు కాదు. ఎక్కడ బలహీనుడు కనపడ్డాడు అక్కడ ప్రత్యక్షమవుతాడు, ఎక్కడ రోగి ఉన్నాడో అక్కడ ప్రత్యక్షమవుతాడు, స్వస్థతనిస్తాడు. ఎక్కడైతే పాపం ఉన్నదో అక్కడికి వెళ్ళి ఆ పాపాన్ని తీసివేస్తాడు, కడిగి వేస్తాడు. ఎక్కడైతే పేదలు ఉన్నారో అక్కడ సువార్త ప్రకటిస్తాడు. ఎక్కడైతే రోగులు ఉన్నారో వారి దగ్గర వైద్యుడిగా ఉంటాడు. ఎక్కడైతే బలహీనులు ఉన్నారో అక్కడ బలాన్ని ఇస్తాడు వెళ్ళి. ఎక్కడైతే కుంటివారు, గుడ్డివారు, ఊసగల చేతులు గలవారు, పక్షవాయువు గలవారు ఉన్నారో అక్కడ ప్రత్యక్షమై వాక్యం బోధించి వాళ్ళ పాపములను, రోగములను తూర్చివేస్తాడు. ఆయనకి డబ్బు అవసరం లేదు, ఆయనకి ఆస్తి అవసరము లేదు, ఆయనకి ఒక గృహ అవసరము లేదు. ఎందుకంటే ఈ ప్రపంచానికే ఇచ్చింది ఆయన, మనందరికీ ఇచ్చింది ఆయనే. మనకి ఏది అవసరమో అది ఇచ్చిన వాడు ఆయనే. ఇంకా ఆయనకి ఎందుకు? ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, పరలోకము నుండి తండ్రి ద్వారా భూమి మీద కూర్చి పుట్టి ఆయన పెరిగింది. ఎందుకు తెలుసా? పాపుల మధ్య సహవాసం చేసి పాపం కొరకు తన ప్రాణాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ నీ ఆస్తుల కోసమో, నీ బండి కోసమో, లేకపోతే నీ యొక్క గుళ్ళు కోసమో ఆయన ఈ లోకంలోనికి రాలేదు. ఆయనకి ఈ లోకంలో ప్రేమను పంచిపెట్టడానికి వచ్చాడు, ప్రేమను ఇవ్వటానికి వచ్చాడు. నీ దగ్గర ఏ ఆత్మ ఉన్నదో దానిని చూచి నిన్ను ప్రేమించడానికి వచ్చాడు. నీ హృదయంలో పాపం ఉన్నదా, పుణ్యం ఉన్నదా, భక్తి ఉన్నదా అని చూసి ఆయన పాపాన్ని తీసివేసి భక్తిని సమకూర్చి ఆత్మనిచ్చే ప్రతి హృదయానికి ఆయనే. నా ప్రియ సహోదరులారా, గమనించండి, అందరి వలే కాదు ఈయన, ఒక్కడే, అందరిలో ఉన్నాడు ఒక్కడే, అన్నిటినీ సృష్టించినవాడు ఒకడే, స్వస్థతనిచ్చేవాడు ఒకడే, రోగులను వైద్యుడిగా ఉన్నవాడు ఒకడే, పాపమును తూర్చివేయటానికి తీసివేయడానికి వచ్చినవాడు ఒకడే. వేల మంది ఆయన చుట్టూ లేరు, వేల మందిలాగా దేవుడిలాగా ఆయన లేడు. ఆయన ఉన్నదే దేవుని కుమారుడు, ఆయనే మనిషి కుమారుడు. అర్థమైందండి? శాస్త్రికి వామ్మ అనిపించింది. నేనే ఆడబడతానండి, ఎంత బాధ. నేను లెగిస్తే డాబాలో నాకు ఫ్యాన్ కావాలి, ఆస్తులు కావాలి, ఆహారం కావాలా, వస్త్రత కావాలా, పిల్లలు కావాలా, భార్య కావాలా,
అమ్మో, నేను ఇటువంటి నీ వెంట నేను వెంబడించలేనని ఆయన చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏది అవసరం లేని వ్యక్తి అంటే ఈయనే మనిషి కుమారుడే, అంటే దేవుని కుమారుడే. నా ప్రియ సహోదరులారా, భార్య ఉన్నవాడు భర్త ఇతరులను ప్రేమించగలడా? పెళ్లి చేసుకొని సంతానాన్ని కలిగిన వాడు తన బిడ్డలను కాదని ఇతర బిడ్డలను ప్రేమించగలడా? ఇతర బిడ్డలపైన ప్రేమ ఉంచగలడా? లేదు. ఎవరికైతే భార్య ఉన్నదో, ఎవరికైతే పిల్లలు ఉన్నారో, ఎవరికైతే ఆస్తి ఉన్నదో, డాబా ఉన్నదో, డబ్బు ఉందో వాటినే ప్రేమిస్తాడు. కానీ ఇతరులను ప్రేమించే గుణము కానీ, స్వభావం కానీ, విశ్వాసం కానీ ఉండదు ప్రియులారా. ఈయన ఒక్కడికే, మనిషి కుమారుడికి ఒక్కడికి మాత్రమే ఉన్నది. ఈ ప్రపంచ నలుమూలలను ప్రేమించి ప్రేమ కోసం, పాపం కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడి ఎవడయ్యా అంటే యేసు ప్రభు మాత్రమే. అన్నిటికి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు సంతోషంగా. కానీ ఈయన మాత్రము ఏమీ లేనివాడుగా వట్టి రక్తాస్తాలతో మన కోసం, మన ప్రజల కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, ఈ లోకం కోసం, ఈ ప్రపంచం కోసం తను ఒట్టి చేతులతో ఉండి మనందరిలో నివసించిన వాడే మనిషి కుమారుడు. నీకు నాకు అన్నిటిని ఇచ్చి సదుపాయాలు తన ఎండలో, వానలో, అడవుల్లో, కొండల్లో, లోయల్లో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇది ఎంత వేదనో ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఎంత దుఃఖకరమో, బాధకరమో ఆలోచించండి. కనుక నా ప్రియ సహోదరులారా, మనిషి కుమారుడు అంటే ఇతనే, దేవుని కుమారుడు అంటే ఇతనే. అర్థం చేసుకోనండి. ఈ వాక్యాన్ని ప్రతి వారు చూచి దీని ద్వారా తెలుసుకోవాలని కోరుచున్నాం. మీ పాస్టర్ ఆనందం ఇస్తున్న దేవుడు మనలందరినీ దీవించనుగాక. ఆమేన్.